వెల్కమ్ టు టీ10. నేను రేవతి. రుణమాఫీ పథకం విషయంలో రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు అందుతున్నాయి. ఒక్కో నోటీసు సారాంశం ఒక్కో విధంగా ఉంటుంది. రెన్యువల్ చేయించుకోవట్లేదు కాబట్టి మార్గదర్శకాల ప్రకారం మాఫీ వచ్చిందని రైతులను బ్యాంకర్లు ఆందోళనకు గురి చేస్తున్నారు. పంట రుణాలు 3 ఏళ్లుగా రెన్యువల్ చేయించుకోకపోతే బ్యాంకులు డిఫాల్టర్ గా పరిగణిస్తాయని, రుణమాఫీ వర్తించదని హెచ్చరిస్తున్నారు. ఆ నోటీసులు అందుకున్న రైతులు, బ్యాంకులు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకర్లు ఇచ్చే నోటీసు రుణమాఫీ స్థితిని పరిశీలిస్తే పొంతన లేకుండా ఉంటున్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో కొంతమంది ఖాతాదారుల విషయంలో ఇలా ఉంటే, మరో బ్యాంకు కెనరాలో మరో స్థితి ఉంది. రుణమాఫీ జాబితాలో పేరు వచ్చినా వడ్డీ చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని తిరకాసు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి మరికొన్ని బ్యాంకుల్లోనూ ఉన్నట్టు బాధితులు చెబుతున్నారు. ఓ వైపు బ్యాంకర్లు తిరకాసు పెడుతుంటే, మరోవైపు పొంతన లేని రుణమాఫీ స్థితితో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు 2 రోజుల క్రితం విలేకరుల సమావేశంలో ఆగస్టు 15వ తేదీ నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అదే క్రమంలో సాంకేతిక కారణాలతో 30,000 ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు. అయితే కొందరు రైతుల రుణమాఫీ స్థితిని వ్యవసాయ అధికారుల వద్ద పరిశీలిస్తే బ్యాంకర్లు ఇచ్చే నోటీస్ కు రుణమాఫీ స్టేటస్ కు పొంతన లేకుండా ఉంటుంది. ఏదులాపురానికి చెందిన మామిళ్ళ సుధాకర్ రెడ్డి 11/8/2021 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నాయుడుపేట బ్రాంచ్ లో 85,000 లోన్ తీసుకున్నారు. 12/7/2024 నాటికి ఆ రుణం అసలు ప్లస్ వడ్డీ కలిపి 1,11,959 అయిందని, ఆ మొత్తాన్ని జూలై 17వ తేదీ నాటికి చెల్లించకపోతే ఆగస్టు 10వ తేదీ నాటికి ఎన్పిఏ అవుతుందని నోటీసు పంపారు. అలా జరిగితే రికవరీ చర్యను ప్రారంభించాల్సి వస్తుందని, అందుకయ్యే ఖర్చు కూడా సుధాకర్ రెడ్డి భరించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ నోటీసు ఇచ్చారు. దాంతో ఆ రైతు రుణమాఫీ స్థితిని వ్యవసాయ అధికారులు పరిశీలిస్తే 9/12/2023 నాటికి రుణ బకాయి మొత్తం 1,01,546 ఉందని సూచించారు. రుణమాఫీ స్థితిని చూడగా మంజూరైన రుణం కన్నా బకాయి ఉన్న వడ్డీ ఎక్కువగా ఉందని స్టేటస్ ఉంది. ఇలా బ్యాంకుకు స్టేటస్ కు పొంతన లేకుండా పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన మరో రైతు జైపాల్ రెడ్డికి రుణమాఫీ జాబితాలో పేరు వచ్చినా సరే వడ్డీ చెల్లించాల్సిందేనని ఐఓబి బ్యాంకు నుంచి నోటీసులు అందాయి. ఇలా ఈ ఒక్క గ్రామంలోనే పలువురు రైతులు ఇలా నోటీసులు అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. తిరుమలయ్యపాలెం మండలం మేడిదపల్లి గ్రామానికి చెందిన చేరెడ్డి మౌనిక పేరిట 1.42 లక్షల మాఫీ అయ్యాయని ఆమె సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. జాబితాలోనూ పేరు ఉంది. అయితే వడ్డీ 40,000 కడితేనే మాఫీ వస్తుందని ఖమ్మంలోని కెనరా బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. 2019లో లోన్ తీసుకున్న మౌనిక 2020లో రెన్యువల్ చేయించారు. తిరుమల్ అనే రైతుకు ఇదే బ్యాంకులో 30,000 లోన్ ఉంటే 16,000 వడ్డీ చెల్లిస్తేనే మాఫీ వస్తుందనడంతో చేసేది లేక ఆ మొత్తం చెల్లించారు. తిరిగి 15 రోజుల తర్వాత కొత్త లోన్ ఇస్తామని బ్యాంక్ అధికారులు చెప్పారు. ప్రభుత్వ విధి విధానాల ప్రకారం అసలు ప్లస్ వడ్డీ మాఫీ చేసినప్పుడు ఇలా వేలకు వేలు వడ్డీలు ఎందుకు చెల్లించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. డిసిసిబి బ్యాంకుల్లో మాత్రం డిసెంబర్ 9, 2023 తర్వాత తేదీ నుంచి వడ్డీ లెక్కగట్టి ఆపై 8 నెలల వడ్డీ వసూలు చేస్తున్నారు. మరి మిగతా బ్యాంకుల్లో ఈ రకంగా తిరకాసులు పెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బ్యాంకర్లను సంప్రదిస్తే వడ్డీలు చెల్లించాల్సిందేనని తెగేసి చెప్తుండడంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేటు వడ్డీలకు తెచ్చి చెల్లిస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.